నంద్యాల ప్రధాన దేవస్థానం ఆవరణలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం ఎగ్జిబిషన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. నంద్యాల ప్రజలను గత 15 సంవత్సరాలుగా విభిన్న సిట్టింగ్లతో ఆకట్టుకుంటున్న ఈ ఎగ్జిబిషన్ కు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వివిధ స్టాళ్లను సందర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలకు వినోదం అందించడంలో ఇలాంటి ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడతాయని, స్థానిక వ్యాపారులకు కూడా ఇది మంచి అవకాశమని తెలిపారు. అలాగే అయోధ్య రామ మందిరం నమూనాను ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల దాన్ని ప్రత్యక్షంగా చూడలేని ప్రజలు కూడా రామ మందిరం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ నడుపుతూ ఉంటాడు, అధునూతనమైన ఈవెంట్ చేస్తూ ఉంటాడు. ప్రాక్టికల్ గా ఈరోజు ఆయుధం తీసుకొచ్చి పెట్టాడు. నేను నిజంగా ఆశ్చర్యపోయింది చూసి. సెట్టింగ్ బ్యూటిఫుల్ కట్టారు. మన ఉత్తరప్రదేశ్ నుంచి కార్మికులు పిలిపించి అయోధ్యలో దేవాలయం ఏ రకంగా కట్టినారో అదే రకంగా ఇక్కడ ఆనందేశ్వర స్వామి టెంపుల్, పద్మానందేశ్వర స్వామి టెంపుల్ ఆలయంలో ఆవరణలో చాలా బ్యూటిఫుల్ కట్టారు. చాలా సంతోషం. నేను చూసి ఆశ్చర్యపోయాను. పాతాళభైరి సినిమాని ఏమైనా ఇమీడియట్లీ జై పాతాళభైరి వచ్చి పడినట్టు బ్యూటిఫుల్ కట్టాడు. వండర్ఫుల్. ఆయన కృషికి చాలా చూస్తే న్యాచురల్ గా అందరూ కూడా అయోధ్య భవన్ సంవత్సరం ద్వారా చేశాడు. భక్తాగ్రస్తులు అందరికీ వారికి విషయం మొదలుపెట్టినందుకు వాళ్ళకి సక్సెస్ కష్టపడినాడు. భగవంతుడు మనకు రిటర్న్స్ రావాలా. ఈ సెట్టింగ్ అది చేయాలంటే చాలా ఖర్చు అయింటుంది. కొన్ని ఇంత కాదు వ్యాయామం. అందుకని దాని గురించి ఇంకా చెప్పకూడదు, డబ్బుల గురించి. కాబట్టి వారికి భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. మంచి కార్యక్రమం చేశాడు, చాలా మంచిది. దీంతో పాటు ఎగ్జిబిషన్ కూడా పెట్టినాడు జరిగింది. దీనికి మాత్రం ఏదైతే ఈ ఆలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినాడు టెంపరీగా, ఈ ఆలయానికి ఎంట్రన్స్ కు అక్కడ భగవంతుడి ప్రతిష్ట పెట్టాడు. దానికి ప్రాణ ప్రతిష్ట చేసి ఇక్కడ పెట్టాడు ఆయన. సంతోషం. ఎందుకంటే చాలా నంద్యాల భక్తాగ్రస్తులు చాలా మంది వస్తారు. నీకేం భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా సక్సెస్ అవుతాం. మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని ఈ ఆలయ ప్రాంగణంలో మాకు ఈ ఆహ్లాదకరమైన వాతావరణం కూర్చోబెట్టినందుకు